అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి కనీస వేతనాన్ని 26,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మార్కాపురంలో భారీ నిరసన చేపట్టారు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీలు ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించి బైఠాయించారు. ఎస్ లక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డికేఎం రఫీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల కనీస వేతనాన్ని 26,000కు పెంచడంతో పాటు వేతనాల పెంపుపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంగన్వాడీలపై సంబంధం లేని అదనపు పనులు, వివిధ యాప్ల ద్వారా పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని, నవచేతన యాప్ వంటి పనిభారం పెంచే విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా పథకాలను అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని, హెల్పర్ల పదోన్నతుల్లో అమలవుతున్న 5 ఏళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న టీఏలు, ఇతర బిల్లులను వెంటనే చెల్లించాలని, అంగన్వాడీలపై ప్రభుత్వం వివక్ష చూపకుండా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల పోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా బాలనాగయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు డి సోమయ్య సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు టి ఆవులయ్య, నాయకులు మాలకొండయ్య, పి రూపేణ, ఎస్కే అన్వర్, కె సుబ్బరాయుడు, జె నాగరాజు, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎస్ లక్ష్మి, ప్రభావతి, రమ, మల్లేశ్వరి, అరుణకుమారి, బి భారతి, డి స్వర్ణకుమారి, ఎ మునమ్మ, శోభారాణి, పెద్దక్క, వెంకట శ్రీలక్ష్మి, స్వప్న, భారతి, లలిత కుమారి ఉన్నారు.